హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కంటి చూపుని ఎంతగానో మెరుగుపరిచే ఈ క్యారెట్ మిల్క్ షేక్ని అయితే చేస్తున్నానండి. ఈ క్యారెట్ మిల్క్ షేక్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా! దాన్ని ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. నేనైతే 3 క్యారెట్‌లనైతే ఇలా తీసుకొని దానికున్న పొట్టంతా తీసేసుకొని ఇలా రౌండ్ ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో అయితే ఈ ముక్కలనైతే వేసుకుంటున్నానండి. నేను బాదం పిక్కలు ఒక 20 బాదం పిక్కలనైతే తీసుకున్నాను. అలాగే ఒక 20 జీడిపప్పులను కూడా తీసుకున్నానండి. నల్ల కిస్మిస్ అండి వాటిని కూడా తీసుకున్నాను. ఒక 10 తీసుకున్నానండి. అలాగే మామూలు కిస్మిస్ పళ్ళు కూడా నేను ఒక 20 తీసుకున్నానండి. అవి కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలుక్కాయని కూడా వేసుకుందామండి ఇందులోనే యాలుక్కాయలను కూడా వేసేసుకుని ఒక గ్లాసున్నర అయితే వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేదాకా 3 విజిల్స్ వేయించుకోవాలండి. 3 విజిల్స్ వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకున్నాక అందులో ఉన్న వాటర్‌నంతా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు బాదం బాదం అండి బాగా ఉడికిపోయింది కదా! దానికున్న పొట్టంతా తీసేసుకోవాలండి. పొట్టునంతా తీసుకొని ఒక జ్యూస్ జార్ తీసుకోవాలండి. జ్యూస్ జార్ తీసుకొని జ్యూస్ జార్‌లో అయితే మనం ఈ ఉడకబెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేను ఒక కప్పుతో అయితే షుగర్ అయితే వేసుకున్నానండి పంచదారని. మీకు ఈ పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఉడకబెట్టిన వాటర్ అయితే వేసేసుకుందాము. అలాగే నేను ఒక గ్లాస్‌తో అయితే మిల్క్‌ని తీసుకున్నానండి. అవి కూడా వేసుకొని మెత్తని పేస్ట్‌లా అయితే ఆడేసుకోవచ్చు. మరీ చిక్కగా ఉంటే మనం ఉడకబెట్టిన వాటర్ అంతా వేసేసుకోవచ్చండి. అలాగే మిల్క్ కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఎంతగా ఇలా మెత్తని పేస్ట్‌లా అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేనైతే గ్లాసుల్లో అయితే వేసేసుకుంటానండి. మనం ఈ విధంగా కూలింగ్ అవసరం లేదు అనుకుంటే ఇలా మిక్సీ పట్టించాక తాగొచ్చండి. లేదు మనకు కూలింగ్‌గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగొచ్చండి. లేదంటే ఇలా గ్లాసులో పోసుకున్న తర్వాత ఐస్ ముక్కలను కూడా వేసుకొని మనం తీసుకోవచ్చండి. నేనైతే రెండు ఐస్ ముక్కలనైతే వేసుకుంటున్నానండి. అలాగే పిస్తా పప్పులనైతే నేను ముక్కల కింద అయితే కట్ చేశానండి. చిన్న చిన్న ముక్కల కింద. అవి కూడా వేసేసుకుంటున్నానండి. ఈ కంటి చూపుకి ఎంతగానో మెరుగుపరిచే ఈ క్యారెట్ మిల్క్ షేక్ అయితే మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టి ఈ విధంగా చేయండి. ఎంతో టేస్టీగా అయితే ఉంటదండి ఈ మిల్క్ షేకు. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ క్యారెట్ మిల్క్ షేక్‌ని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.